వ్యూవర్స్, ఇవాళ అందరింట్లో ది బెస్ట్ రెసిపీ అయిన సాంబార్ నా స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను. దానికి ముందు ఆలు, క్యారెట్, మునక్కాడ విత్ పప్పు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ టమాటోస్ చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ కంటే తక్కువ సైజు చింతపండుని నానబెట్టుకోవాలి. ఓకే. అండ్ నేను 2 టేబుల్ స్పూన్ కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు వేస్తాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఓకే. వన్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసి కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఈలోపు నేను ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఇంట్లోనే ఎలా చేయాలి అని నేను చెప్తాను. దానికి కొబ్బరి, 1/2 cup కొబ్బరి, ఒక 10 వెల్లుల్లి, 10 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ ఉప్పు. ఓకే. ఈ 4 తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఓకే. నేను ఓకే, చాలా మెత్తని పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసినాను. దాన్ని నేను ఒక కప్లోకి తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ టుడేస్ అవర్ సాంబార్. ఓకే. ఇది మనం స్టోర్ చేసుకొని 1 month కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టమాటో బాయిల్ అయ్యాయి, బాగా మగ్గాయి. సో మనం ప్రీవియస్గా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ నేను ఇందులో వేసుకుంటున్నాను. ఓకే. తర్వాత కొంచెం మిక్స్ చేసి ఒక 2 minutes బాయిల్ చేస్తున్నాను మూత పెట్టేసి. ఒక 2 minutes జస్ట్. ఈ లోపల మనం ఆల్రెడీ మ్యాష్ చేసుకున్న పప్పులో చింతపండు, ఆల్రెడీ నానబెట్టిన చింతపండు పల్ప్ తీసి ఆ వాటర్ని ఆ పప్పులో వేసేస్తున్నాను. ఎలాంటి వేస్ట్ రాకుండా మనం జాగ్రత్తగా దాంట్లో వేయాలి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ అండ్ కొంచెం కారము వేసి అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారమే వేస్తున్నాను. తర్వాత లాస్ట్లో మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను తగినంత వేస్తున్నాను. ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని 3 to 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నేను 3 members చేస్తున్నాను కాబట్టి నాకు 3 to 4 టేబుల్ స్పూన్స్ పడుద్ది. సో నేను ప్రీవియస్గా బాయిల్ చేసుకున్న పప్పు వాటర్ ఉంటుంది కదా, సో దాన్ని నేను యూస్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో వన్స్ అడ్జస్ట్ అయిన తర్వాత సో నేను ఆ మిక్చర్ని ఆల్రెడీ బాయిల్ అవుతున్న దానిలో వేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను విత్ బాయిల్ చేసిన పప్పు వాటర్తో. ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం వాటర్ పడుతుంది అనిపించింది. సో నేను వాటర్ వేసి ఇప్పుడు మనం కావాలి అంటే మనం సాల్ట్, కారము మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను టేస్ట్ చూసాను, నాకు కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం పడుతుంది అని అనిపించింది. సో నేను యాడ్ చేసి ఒక 5 to 10 minutes దీన్ని బాగా బాయిల్ చేయాలి. ఓకే. బికాస్ దగ్గరికి రావాలి, వాటర్ అంతా పోయి కొంచెం దగ్గరికి రావాలి. సో ఒక 10 minutes అయిన తర్వాత నేను ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా కావాలని నేను పుట్నాల పౌడర్, తెలుసు కదా, పుట్నాల పౌడర్ ఆర్ శనగపిండి, వీ కెన్ యూస్ ఎనీథింగ్.
ఆ హాఫ్ స్పూన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా నేను మిక్స్ చేసుకొని దాంట్లో యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ మనం మగ్గనిచ్చామంటే మన సాంబార్ రెడీ. అండ్ లాస్ట్లో కొంచెం చిటికెడు బెల్లం వేయాలి. నేను అది వీడియో క్లిప్ స్కిప్ అయింది.